Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. September 1st, 2025, సుప్రీం కోర్టు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పైన ఒక చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే టెట్కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన స్థూలంగా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి టీచర్ జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు, టీచర్ జాబ్ సాధించి పనిచేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీకు తెలుసు, విద్యా హక్కు చట్టం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కుకు అనుబంధంగా 21A క్రింద చేర్చడం జరిగింది. ఇందులో భాగంగా 2010 ఏప్రిల్ 1 నుండి విద్యా హక్కు చట్టం ఒక జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతా అమలు చేయడం జరిగింది. అంటే 2025 ఏప్రిల్ 1 నాటికి దాదాపుగా విద్యా హక్కు చట్టం దేశంలో అమలు జరిగి 15 years కావస్తుంది. ఇందులో 7 చాప్టర్స్ ఉంటాయి, 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్సెక్షన్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైన సెక్షన్ 23 సెక్షన్ మరి ఆథరైజ్డ్ అథారిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు రూపొందించినటువంటి అర్హతల ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు ఉండాలి అని చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. సో ఈ సెక్షన్ ఆధారంగా చేసుకొని, సెక్షన్ 12 ఆధారంగా చేసుకొని, అదేవిధంగా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్గా ఉండేటువంటి, ఆదేశ సూత్రంగా ఉండేటువంటి ఆర్టికల్ 45 కింద ఉండేటువంటి విద్యా హక్కు చట్టం ఒక ప్రాథమిక హక్కుగా రూపొందిన తర్వాత ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది ఈ విద్యా హక్కు చట్టంలో భాగంగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఈ యొక్క టెట్కు సంబంధించినటువంటి సమగ్ర విశ్లేషణ నేను చేయడం జరుగుతుంది. ఈ వీడియో మిస్ కాకుండా వినడానికి ట్రై చేయండి. ఇటీవల యూడైస్ 2024-25 రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. యూడైస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్కు, ప్రైమరీ ఎడ్యుకేషన్కు సపరేట్గా ఉన్నటువంటి యొక్క డేటా ఇప్పుడు యూనిఫైడ్గా చేయడం జరిగింది. 2018-19 విద్యా సంవత్సరం నుంచి దీన్ని సమగ్రంగా యూడైస్ కింద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్టు యునెస్కో ప్రచురించే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్టుకు కూడా ఆధారం. సో యూడైస్ లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపుగా 1 కోటి మంది టీచర్స్ ఉన్నారు. అంటే 2022-23 యూడైస్ లెక్కలతో పోల్చుకుంటే దాదాపుగా 6.7% ఉపాధ్యాయులు భారతదేశంలో పెరగడం జరిగింది. భారతదేశ జనాభా దాదాపుగా 142 కోట్లు. ఈ లెక్కన 0.71% భారతదేశ జనాభాలో ఉపాధ్యాయుల వాటా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో న్యూ అపాయింట్మెంట్స్ గురించి ఏమని పేర్కొన్నారు. టెట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఫ్రెష్ టీచర్ అపాయింట్మెంట్స్ క్లాస్ 1 to 8. నో అపాయింట్మెంట్ కెన్ బి మేడ్ వితౌట్ పాసింగ్ టెట్. మీకు తెలుసు, ప్రాథమిక పాఠశాలల్లో బోధించేటువంటి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ టెట్లోని పేపర్ 1 క్వాలిఫై కావాలి. అదేవిధంగా 6, 7, 8 తరగతులు బోధించేటువంటి సెకండరీ స్థాయి ఉపాధ్యాయులు పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఈ క్రమంలో 2011 నుంచి జాతీయ స్థాయిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎన్టీఏతో కొలాబరేట్ అవుతూ సంవత్సరానికి 2 సార్లు సీటెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే గతంలో ఇది ఒక సీరియస్ ఇష్యూ కాదు. ఇప్పుడు ఇది ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా, ప్రీ సర్వీస్ టీచర్స్ కూడా కంపల్సరీ చేయడంతో ఒక టాపిక్ అయింది టెట్ అనేది. సో ఈ దేశంలో ఎవరైతే 1st క్లాస్ to 5th క్లాస్ లేక 6th, 7th, 8th బోధించాలనుకుంటున్నారో అవి స్థానిక సంస్థలైన మండల పరిషత్ స్కూల్స్ కావచ్చు, జిల్లా పరిషత్ స్కూల్స్ కావచ్చు, మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, ఈవెన్ అన్ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, ఈ టెట్ అనేది కంపల్సరీ కొత్తగా రిక్రూట్ అయ్యేటువంటి అభ్యర్థులకు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కేవీఎస్ కావచ్చు, ఎన్వీఎస్ కావచ్చు, రైల్వే స్కూల్స్ కావచ్చు, సైనిక్ స్కూల్స్ కావచ్చు, ఆర్మీ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ అయినటువంటి
ఈ యొక్క ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అన్ని రాష్ట్రాలలో ఉండేటువంటి కేజీబీవీస్ కావచ్చు, గురుకులాస్ కావచ్చు, ఈ సంస్థలలో టీచర్ కావాలంటే టెట్ తప్పనిసరిగా పాస్ కావాలి. కొన్ని రాష్ట్రాలు కొత్తగా నియమించబడేటువంటి ఉపాధ్యాయులకు 20% వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది టెట్ పరీక్షకు. అయితే ఇది ఓకే, కొత్తగా జాబ్కు రిక్రూట్ అయిన వారు టెట్ క్వాలిఫై కావాలనడం ఓకే. అయితే ఆల్రెడీ జాబ్ సాధించి ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్స్ కూడా టెట్ పాస్ కావాలని ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్స్ మోర్ దాన్ 5 years లెఫ్ట్ బిఫోర్ రిటైర్మెంట్ మస్ట్ పాస్ టెట్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైమ్ ఫ్రేమ్. ఇఫ్ దే fail, they cannot continue in service. Option of compulsory retirement with terminal benefits is available. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం రిటైర్మెంట్ పీరియడ్ ఉంటుందో వారు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలి. 2 సంవత్సరాల్లోగా టెట్ పాస్ కావాలి. ఈ 2 సంవత్సరాల్లోగా టెట్ పాస్ కాకపోతే వారు పదవి విరమణ చేయాలి విత్ రిటైర్మెంట్ బెనిఫిట్స్తో అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం చేత చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎయిడెడ్ టీచర్స్ ఒక షాకు గురి కావడం జరిగింది. ఈ తీర్పులో ఇంకొక అంశం, ఇన్ సర్వీస్ టీచర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 years లెఫ్ట్ బిఫోర్ రిటైర్మెంట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పాసింగ్ టెట్ ఫర్ కంటిన్యూయేషన్ టిల్ రిటైర్మెంట్. హవెవర్ దే మస్ట్ పాస్ టెట్ ఇఫ్ దే వాంట్ టు ప్రమోషన్. ఎవరికైతే 5 సంవత్సరాల లోపు రిటైర్మెంట్ పదవీ కాలం ఉంటుందో, 5 సంవత్సరాల కన్నా తక్కువ కాలంలో రిటైర్డ్ కాబోతున్నారో వారు టెట్ పాస్ కావాల్సిన అవసరం లేదు. అయితే రిటైర్మెంట్కు 2 రోజుల ముందు కూడా ఒకవేళ వాళ్లకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే, ఎవరైతే 1st class to 5th class టీచర్స్ ఉంటారో, 6th, 7th, 8th క్లాసులో బోధించే టీచర్స్ ఉంటారో వారు ఒకవేళ ప్రమోషన్ కావాలనుకుంటే తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలి. ఇది ఇన్ సర్వీస్ టీచర్స్కు సంబంధించి 5 సంవత్సరాల కన్నా సర్వీస్ ఎక్కువ ఉన్న టీచర్లు తప్పనిసరిగా 2 సంవత్సరాల్లోగా టెట్ పాస్ కావాలి. టెట్ పాస్ కాకపోతే ఉద్యోగంకు రిజైన్ చేయాలి. ఎవరికైతే 5 సంవత్సరాల కన్నా తక్కువ యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందో వారు టెట్ పాస్ కావాల్సిన అవసరం లేదు. అయితే ప్రమోషన్ కోసం తప్పనిసరిగా వారు టెట్ పాస్ కావాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ప్రమోషన్ రూల్స్. టెట్ ఈజ్ ఎ కంపల్సరీ క్వాలిఫికేషన్ ఫర్ ప్రమోషన్స్ టు higher post. Without TET, no promotion can be granted regardless of service length. టెట్ లేకుండా గతంలో కేవలం సర్వీస్ ఆధారంగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్గా నియమిస్తున్నారు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ను హెచ్ఎంస్గా నియమిస్తున్నారు. అయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ అయిన వారికి మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ యొక్క తీర్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పులో మరొక డైమెన్షన్, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. మీకు తెలుసు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 ప్రకారం భాషాపరమైన, మతపరమైన మైనారిటీలు వారి భాష, మత సంరక్షణ కోసం విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. కనుక కొన్ని మైనారిటీ విద్యా సంస్థలు ఆయా హైకోర్టులలో మరియు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ మైనారిటీ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి, ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్కు టెట్ ఎగ్జామ్షన్ ఇవ్వమని. అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొన్నది, సో ఏదైనా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నిర్వహిస్తున్నటువంటి టెట్ మైనారిటీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ ఎగ్జామ్షన్ కోరడం అనేది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12 అంటే డిసడ్వాంటేజ్డ్ గ్రూప్లో మైనారిటీలు కూడా ఉన్నారు కాబట్టి, మైనారిటీలకు సంబంధించిన విద్యను అందరూ టీచర్లు అందించాలి. కాబట్టి ఈ మైనారిటీస్కి సంబంధించి, ముఖ్యంగా మైనారిటీ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్కి సంబంధించి టెట్ కంపల్సరీ చేయాలా వద్దా అనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈ తీర్పులో చెప్పడం జరిగింది. మీకు తెలుసు, ఈ దేశంలో ఒక లాయర్ కావాలంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి. అదేవిధంగా ఈ దేశంలో ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాల వైద్య విద్య తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించే టెస్ట్ క్వాలిఫై కావాలి. ఒక డాక్టర్ కావాలంటే 5 years టైం పడుతుంది. ఒక లాయర్ కావాలంటే దాదాపుగా డిగ్రీ తర్వాత 3 years టైం పడుతుంది. అదేవిధంగా ఒక టీచర్ కావాలంటే గతంలో వర్మ కమిషన్ రిపోర్టుకు ముందు కేవలం 9 నెలలు 10 నెలలు మాత్రమే టీచర్ ట్రైనింగ్ అనేది ఉండేది.
అయితే ఆ తర్వాత వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల ఉపాధ్యాయ విద్యను కంపల్సరీ చేసింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 23 ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వారు నిర్ధారించిన ప్రమాణాలలో టీచర్ ఎలిజిబిలిటీ సాధించడం ఒకటి. కనుక ఈ టెట్ ఎందుకు నిర్వహిస్తున్నారు? బిఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాలి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా టెట్ పాస్ కావాలి. ఈ టెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్షూర్స్ ఏ నేషనల్ బెంచ్ మార్క్ ఫర్ టీచర్ క్వాలిటీ. మీకు తెలుసు, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేటువంటి దేశం ఫిన్లాండ్. ఎందుకంటే ఆ దేశంలో పుట్టిన ప్రతి ముగ్గురులో ఒకరు టీచర్ కావాలనుకుంటారు. మన దేశంలో టీచర్కు చాలా ఉన్నతమైన స్థాయి ఉంది. శ్లోకాలలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అయితే టీచర్కు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ టీచర్కు రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఉపాధ్యాయ వృత్తికి ఇంటలెక్చువల్స్ ఎక్కువగా ఆకర్షించబడటం లేదు. ఎవరో ఒక ప్యాషన్గా ఉన్నవాళ్ళు, ఈ ప్రొఫెషన్లో తప్పనిసరిగా రావాలనుకున్న మేధావులు మాత్రమే ఆకర్షించబడుతున్నారు. అయితే ఈ క్రమంలో టీచర్ యొక్క క్వాలిటీ పెంచడం కోసం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తప్పనిసరి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఒక నిరంతర విద్యార్థి. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, టీచర్ ఈజ్ అ కంటిన్యూస్ లెర్నర్. మారుతున్న సామాజిక సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా టీచర్ తన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఈ క్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, కంటెంట్ అండ్ పెడగాజీ ఏరియాస్తో కూడుకున్న ఒక సిలబస్ను, ఒక ఫ్రేమ్వర్క్ను తయారు చేయడం జరిగింది సీటెట్లో మరియు టెట్లో. ప్రమోట్స్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎప్పుడైతే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావడం కోసం కంటెంట్ అప్డేట్ చేసుకుంటాడో అప్పుడు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, టీచర్కు అటానమీ కూడా ఉంటుంది. స్ట్రెంథెన్స్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A బై ఎన్షూరింగ్ క్వాలిఫైడ్ టీచర్స్. ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఉండే 21A ఆర్టికల్ ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం టెట్ ద్వారా క్వాలిటీ ఎడ్యుకేషన్ను బలోపేతం చేయవచ్చు. రీఇన్ఫోర్సెస్ పబ్లిక్ ట్రస్ట్ దట్ గవర్నమెంట్ వాల్యూస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ యొక్క ప్రజలలో, పబ్లిక్లో ప్రభుత్వం నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్న భావన కలగడం కోసం ఈ టెట్ అనేది ఒక మ్యాండేటరీ చేయడం జరిగింది ప్రీ సర్వీస్ టీచర్స్కు మరియు ఇన్ సర్వీస్ టీచర్స్కు. అయితే వీడియో చూస్తున్న చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు 54 ఏళ్ళ వయసులో, 55 ఏళ్ళ వయసులో మేము తిరిగి ఈ యొక్క ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, ముఖ్యంగా కంటెంట్ ప్రిపేర్ కావాలా అనేటువంటి ఒక మానసిక సంఘర్షణలో ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు కంటెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు. ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ, పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఒక రాకెట్ సైన్స్ కాదు. మీరు ఒక 30 to 40 డేస్ దానిపైన ఫోకస్ చేస్తే రోజు 1 గంట 2 గంటలు చూసుకుంటే మీరు 2 సంవత్సరాల లోపల టెట్ క్వాలిఫై కావాలి. కాబట్టి దాదాపుగా జాతీయ స్థాయిలో 4 సీటెట్లు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కనీసం 2 నుంచి 3 టెట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేసి టెట్ క్వాలిఫై కావడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలుసు, జాతీయ స్థాయిలో CBSE త్వరలో సీటెట్ కండక్ట్ చేయబోతుంది కొన్ని రిఫార్మ్స్తో. ఆ రిఫార్మ్స్ ఏంటంటే NEP 2020 ప్రకారం మన ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ 5+3+3+4. సో ఈ 4 లెవెల్స్కు సంబంధించిన టీచర్స్కు సీటెట్ అనేది కంపల్సరీ చేయాలని CBSE ప్లాన్ చేస్తుంది. అదే విధానంలో టెట్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క టెట్లో కామన్గా ఉన్న ఏరియాస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, అదేవిధంగా 8th స్థాయి వరకు ఉండేటువంటి కంటెంట్, ఈ కంటెంట్ను బోధించేటువంటి స్పెసిఫిక్ పెడగాజీ. సో ఈ యొక్క కంటెంట్ నాలెడ్జ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. గతంలో చాలా షార్ట్స్ వీడియోస్ నేను ఈ టెట్ పైన ఈ సబ్జెక్టులకు సంబంధించి చేయడం జరిగింది. అది రోజు మీరు జర్నీ చేస్తూ ఈ క్లాసెస్ వింటూ ఉన్నా కూడా రాబోయే టెట్ సీటెట్ పాస్ అయ్యి ఆ ధృవీకరణ పత్రంతో, సర్టిఫికెట్స్తో మీ జాబ్ కాపాడుకోవచ్చు, మీ జాబ్లో క్వాలిటీ సాధించవచ్చు. మీ క్వాలిటీ పెంచుకోవడమే కాకుండా భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దవచ్చు. ధవల్ సింగ్ కొఠారి తన రిపోర్ట్లో మొదటి పేజీలో మొదటి లైన్లో అంటాడు, ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ బీయింగ్ షేప్డ్ ఇన్ హెర్ క్లాస్ రూమ్స్. చాలామంది సమాజంలో ఏమనుకుంటారంటే
ఏదో బ్రతకలేని వాడు బడి పంతులు అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే ఏదో జీతం తీసుకుంటూ బ్రతుకు నేర్చిన వాడే బడి పంతులు అనుకుంటారు. మరి కొంతమంది బ్రతకగలిగేవాడే బడి పంతులు అనుకుంటారు. కానీ ఈనాడు టీచింగ్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రొఫెషన్ దట్ క్రియేట్స్ ఆల్ ప్రొఫెషన్స్. భారతదేశ భవిష్యత్తు పార్లమెంట్లో కాదు తయారయ్యేది, భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి బ్రతకలేని వాడు కాదు బడి పంతులు, తరగతిలో బ్రతుకు మార్చేవాడే బడి పంతులు. సో ప్రీ సర్వీస్ టీచర్స్, ఎవరైతే కొత్తగా అన్ఎంప్లాయిడ్ టీచర్స్ ఉంటారో వారు టెట్ అంటే భయపడొద్దు. ఒక గ్రూప్స్ అభ్యర్థి, ఒక పోలీస్ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఒక కంటెంట్ నేర్చుకుంటే జాబ్ వచ్చిన తర్వాత ఆ కంటెంట్ ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ ఒక టీచర్ జాబ్ యాస్పిరెంట్ కంటెంట్ నేర్చుకుంటే ఆ కంటెంట్ జీవితాంతం తాను రిటైర్డ్ అయ్యేంత వరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా ఈ కంటెంట్, పెడగాజీ, సైకాలజీ నేర్చుకుంటే విద్యార్థి యొక్క సైకాలజీ తెలుసుకొని దానికి అనుగుణంగా మీ బోధనలో మార్పులు తీసుకొని రావచ్చు, విద్యార్థి ప్రవర్తనలో మార్పులు తీసుకొని రావచ్చు. ఈ విధంగా కష్టపడి చదివితే రాబోయే రోజుల్లో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మీరు బెస్ట్ టీచర్ కూడా కావచ్చు. కాబట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో వెంటనే ఈ సిలబస్లోని అంశాలను మీరు నేర్చుకొని రాబోయే సీటెట్, టెట్ మీరు క్వాలిఫై కావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.